వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బద్వేల్ పోరుమామిళ్ల తహసీల్దార్ నిర్లక్ష్యంతో ఎంతో ఆవేదన గురవుతున్నారని మాజీ సైనిక ఉద్యోగి సయ్యద్ హుసేన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పొలంలో సర్వే నంబర్ 227/2 నందు 4.40 సెంట్ల భూమిని మాజీ సైనిక ఉద్యోగిగా దేశ సేవలో పాల్గొన్నందుకు ప్రభుత్వం నాకు కేటాయించారు. ఈ భూమిలో తమదంటూ కొంతమంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ విషయం మీ రెవెన్యూ అధికారులకు డిప్యూటీ కలెక్టర్కు అనేక పర్యాయాలు విన్నవించడం జరిగిందన్నారు. అయితే డిప్యూటీ కలెక్టర్ నాకు ప్రొసీడింగ్స్ ఇస్తూ ఎంఆర్ఓ అని కలిసి నీ పొలాన్ని స్వాధీనం చేసుకుని సాగు చేసుకోవాల్సిందిగా చెప్పారు. ఈ సందర్భంలో సోమవారం వారి పొలం దగ్గరికి వెళ్లి కంచె నిర్మించుకుంటూ ఉండగా ఇండ్ల చెన్నారెడ్డి, అతని భార్య టీచర్ రామకృష్ణారెడ్డి అనుచరులు ఈ పొలం తమదంటూ దౌర్జన్యం చేసి కర్రలతో రాళ్లతో దాడికి దిగారు అని చెప్పారు. నేను మాజీ సైనిక్ ఉద్యోగులు కొంతమంది కలిసి పొలం దగ్గర పనిచేసుకుంటూ ఉండగా నాపై దాడి చేస్తారని భయభ్రాంతులకు గురయ్యి ఎంఆర్ఓను ఆశ్రయించాను అన్నారు. అయితే ఎంఆర్ఓ ఉద్దేశపూర్వకంగా విచారిస్తామంటూ జాప్యం పనిచేస్తున్నారని వాపోతున్నారు. భూమి పట్టాకియాలంటే బడ్జెట్ భూమి రాళ్ళది ఏదైనా చేరుంటే క్షమిస్తారా రండి రండి కడుపు ఫోటో పెట్టు ఫోటో పెట్టు సావులో ఉండము సావులో దీన్ని పట్టాయిమంటే దీనికి ఇచ్చేదానికి పని కానీ మనం వాళ్ళ పని తిన్నాడు ముందాడు ఏమన్నా చదివిందా నా మీద రావు స్వామి నా వాళ్ళకి చెప్పి నువ్వేమేసినా ఊరికి మాట్లాడేందుకు ఏమేసినా
పండించిన ఊర్లో తెచ్చుకో ముందు ఇచ్చినట్టు ఎంఆర్ఓ తొడుతానమ్మన్నాడు అది అయినందుకు నోటీస్ ఇవ్వాలా చట్టం చేస్తా నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇవ్వకుండా మంచి ఎందుకు ఇస్తాను నీకు వాళ్ళ కడే నేను అన్ని చేస్తున్న టీచర్స్ కానీ ఇక్కడ వస్తున్నారు మాది అని స్థలము వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కానీ లేవు. అయినా కానీ ఏంటంటే సపోర్ట్ ఏంటంటే వాళ్ళకి సరే చూద్దామని చెప్తున్నారు. మనకు సాయం చేయమని మనం కోరుతున్నాము. వాళ్ళకు కానీ ఏంటంటే 10 మందికి ఒక టీచర్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పేటోళ్ళు ఇలా మాట్లాడుతుంటే మనకు ఎంతో చూసేటోళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. మన ఎక్సర్వీస్ మ్యాన్ మార్నింగ్ పోయి అక్కడ చూస్తే సరే అని మళ్ళీ వాళ్ళు అటు పోయినాక మనం అందరూ మళ్ళీ ఇటు అన్ని వీళ్ళ మీద తగులాట రావడానికి వచ్చారు. ఎటువంటి అటు మాట్లాడడం అన్ని వీడియోస్ కానీ మా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి తగులాట చేస్తే అన్ని ఎవిడెన్స్ ఉంటాయి. సరే అని మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చినాము, సార్ దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తహసీల్దార్ దగ్గర వస్తే సరే మీకు నేను రక్షణ చేస్తా, నాకు కొంత టైం ఇవ్వండి. ఇట్నే ఇంతకుముందు వచ్చి ఇట్నే చెప్పారు, ఇప్పుడు వచ్చినా ఇట్నే చెప్తున్నారు. అందుకని మనకు తొందరగా మన మాజీ సైనికులు ఇట్లా కల్పించమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు సయ్యద్ వలీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్. జై హింద్, జై భారత్. మాజీ సైనికుల భూములకే ఇలా ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉన్నారు, పేదోళ్ళు ఉన్నట్టే ఉన్నారు. కాబట్టి లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకి అందరికీ సహాయం చేయాలని అధికారులకు కోరుతున్నాను. అలాగా నాకు న్యాయం చేయాలని నేను ఇంకా ఎక్కడికైనా వెళ్ళేదానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ఆ భూమి తప్పించి వేరే ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి నేను ఆ భూమి గురించి నేను వెళ్ళకముందే నాపై అధికారులు నాపై దయ ఉంచి నాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నాలాంటి వాళ్లకు మీరంతా అధికారులే మాకు అంత అండగా ఉండి చేయవలసినదిగా కోరుచున్నాను. జై భారత్. నమస్కారం. ఇంకొక డైలాగ్. సో పూర్వకాల మండలం రంగసముద్రం రెవెన్యూ సంబంధించి
సర్వే నెంబర్ 227లో సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి పొలం సాగు చేసుకుంటే అక్కడ స్థానికులు అభ్యంతరం చెప్పారని ఈరోజు ఫిర్యాదు అందింది. దీనిపైన ఇరు వర్గాల వాదనలు ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేసి రికార్డు పరిశీలించి ఉన్నతాధికారులకి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు ఎవరిని భూమిలోనికి దిగకుండా ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేయడం అనేది మా సిబ్బంది ద్వారా ఆ చర్యలు తీసుకుంటాం.